జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్కు వినతి పత్రం అందజేశారని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే విగ్రహాన్ని ఏప్రిల్ 11 లోపు ఏర్పాటు చేయాలన్న యునైటెడ్ ఫ్రంట్ నేతలు గతంలో అన్ని వర్గాల ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలనే ఒక నినాదాన్ని ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి నిర్ణయం. పూలే గారి మీద గౌరవంతో ఒక అసెంబ్లీ ఆవరణలో వారి విగ్రహాన్ని మనం బీసీల ఆత్మగౌరవం కోసం వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక సహేతుకమైనటువంటి కారణం చేత మేము వెళ్ళి అసెంబ్లీ ఆవరణలో గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తే దాని మీద కూడా అవాకులు చవాకులు పెడుతున్నటువంటి మంత్రులు బీసీల మీద మర్యాద ఆత్మగౌరవం మర్చిపోయినటువంటి సంగతి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఏం చేశారు 10 సంవత్సరాలు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వర్ధంతి కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా చేయనటువంటి పరిస్థితి మనం చూసినాము. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ బతుకులు మారడం కోసం ఎన్నో సంక్షేమాలు తీసుకొని పిల్లల బతుకులు మారడం కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి విదేశీ విద్యను కూడా 20 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో తీసుకొచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా జయంతి వర్ధంతులు కూడా ప్రభుత్వం అధికారంగా లాంఛనాలతో చేసిన సందర్భం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా తెలంగాణ అని చెప్పేసి, ప్రజల తెలంగాణ అని చెప్పేసి, ప్రజా తెలంగాణ స్థాపిస్తామని చెప్పేసి, బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. మీరు గత 70 సంవత్సరాలకు పాలించిన మీరు, దేశంలో రాష్ట్రంలో పాలించిన మీరు ఏ రోజు మహాత్మా జ్యోతిబా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మరి మనస్ఫూర్తిగా మరి వాటిని మరి పూర్తి చేసే కార్యక్రమాన్ని మీరు ఎన్నడూ చేయలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ అనగానే బలహీన వర్గాలు 50% ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్రపడ్డది. కాబట్టి మీ యథాలాపరణగా బీసీ వ్యతిరేక వైఖరిని ఇవాళ మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో అర్థమవుతున్నది. మీరు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టండి, పెట్టకుండా మీరు తప్పించుకోలేరు. ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇప్పటికే మరి అన్ని జిల్లాల్లో మరి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి డిమాండ్ తోటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ ఫిబ్రవరి 2వ వారంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటు ఏకైక లక్ష్యంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధరణ నిర్వహించబోతా ఉన్నాము. అదేవిధంగా మీరు అప్పటికీ కూడా మీరు స్పందించకపోతే మరి లక్షలాది మంది ఈ హైదరాబాద్కు మరి మార్చిలో మేము నిర్వహించబోతా ఉన్నాము. ఏప్రిల్ 11 వరకు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినం వరకు మీరు ప్రతిష్ఠించకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలో బలహీన వర్గాల యొక్క అగ్నికి మీరు ఆజ్యమవుతారు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల కవిత గారు గత వారం రోజుల నుంచి మేధావులతోని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి స్పీకర్ గారికి కూడా, తెలంగాణ స్పీకర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు కూడా ఎలాంటి ప్రకటన చేయకుండా, విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి ప్రకటన చేయకుండా కవిత గారి పైన రాష్ట్ర మంత్రులు కానీ, కొంతమంది మేధావి ముసుగులో ఉన్న కొంతమంది ప్రొఫెసర్లు కానీ అవాకులు చెవాకులు పేలుతున్నారు. దాన్ని స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం మేము బీసీ సమాజం తరపున, పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేస్తారా చేయరా, దాని మీద మీరు ప్రకటన చేయండి. ఆ ప్రకటన చేయకుండా ఈ విధంగా అవాకులు చవాకులు పేలితే తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలు ఊరుకునే స్థితిలో లేరు. ఖబర్దార్. ఈరోజు ఈ మీడియా ముఖంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తూ గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీసీల ఆదర్శపాయుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గౌరవ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని కలిసి గత వారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వస్తుందనేటువంటి ఓర్పుని కూడా ఓర్చుకోలేకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు మీడియా సాక్షిగా అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ వ్యంగ్యంగా వ్యక్తిగతంగా విమర్శించడాన్ని బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షునిగా చైర్మన్గా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి పోకడలు పోకుండా మీరు ఏదైతే
అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీసీల ఒక మహోన్నతమైనటువంటి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి జ్యోతిబా పూలే విగ్రహ డిమాండ్ని ఖచ్చితంగా మీరు మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆ విగ్రహ ఏర్పాటు చేయడానికి సహకరించాల్సింది పోయి ఆ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు అనేటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి తెలుస్తూ ఉన్నాం. త్వరలోనే హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 2వ వారంలో మహాధర్నకు కూడా పిలుపునివ్వడం జరిగింది. బేషరతుగా ప్రభుత్వం ఫిబ్రవరి 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి లోపల విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామన్నట్టుగా ప్రకటించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహా ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పేసి కూడా